జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టనుంది. విచారణకు హాజరై సమాచారం ఇవ్వాలని జనసేన పార్టీలోని క్రియాశీల కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. రైట్, దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ శర్మ అందిస్తారు. ప్రశాంత్ శర్మ, రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారం మొత్తం రసకందాయంలో పడింది. కాసేపట్లో త్రిసభ్య కమిటీ రైల్వే కోడూరులోని రాయల్ రెసిడెన్సీ వద్దకి వచ్చే అవకాశం, రాజ్ రెసిడెన్సీ వద్దకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించిన నేత రమేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం అని చెప్తున్నారు. మరోవైపు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, నాయకులు, క్రియాశీల వ్యక్తులను ఇక్కడ రప్పించారు. ఆ కమిటీ ముందు హాజరు కావాలి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది పూర్తిగా వీణాకి ఎమ్మెల్యే గారికి సంబంధించిన వ్యక్తిగత విషయము, పార్టీకి సంబంధం లేదు. మా పార్టీ మీద రుద్దుతున్నారు కాబట్టి పార్టీ ఒక కమిటీని నియమించింది కాబట్టి ఆ కమిటీ ముందు నిలబడాల్సిన అవసరం వీణా గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ పూర్తిగా పార్టీ ఆదేశాల ప్రకారం వాళ్ళు వచ్చి వాళ్ళ విషయాలు వాళ్ళు చెప్పుకోవచ్చు. మా పార్టీ పేరు తెచ్చారు కాబట్టి మా పార్టీ నాయకులందరూ ఇక్కడికి వస్తున్నారు. మా అభిప్రాయాలు కూడా తీసుకోమని చెప్పినారు కాబట్టి అధిష్టాన నిర్ణయం ప్రకారం జరుగుతుంది. ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి, విప్పు కాబట్టి మీ కమిటీ ముందు హాజరై సమాచారం చెప్పడానికి అవకాశం ఉంది. వీణా ఒక మహిళ, ఆమె వచ్చి చెప్పడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఆమె వచ్చి చెప్పడానికంటే బుడదేసినప్పుడు దానికి ఆధారాలు, సాక్ష్యాధారాలు చూపించాల్సిన అవసరం ఆమె మీదే ఉంటుంది. ఆమె చెప్పింది నిజమా అబద్ధం అనేది, నిజానిజాలు అనేది చట్ట ప్రకారం కానీ వ్యవస్థల ప్రకారం కానీ తేలాల్సిన అవసరం ఉంది. ఆమె అంత వీరోచితమైన పోరాటం చేసేటప్పుడు మా పార్టీ కూడా దానికి ఆమెకు తలొగ్గిందనే దానికంటే కూడా ఒక నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టి ఆయన కమిటీ వేసినాడు. ఆమెకుంటే ఆధారాలు ఆమె చూపించవచ్చు. దాంట్లో ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ గారు ఆల్రెడీ అర్బన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అలాగే సదరు మహిళ కూడా పలు చోట్ల కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్ళడం జరిగింది. చట్టపరంగా ఓవైపు జరుగుతుంటే పార్టీ కమిటీ ఏ మేరకు న్యాయం చేస్తుంది అంటారు మీరు? మా వాళ్ళు 3 కేసులు పెట్టారనేది పక్కన పెడితే ఆమె కూడా 498 ఒక కేసు పెట్టి ఉన్నది. ఉండే భర్తను హెరాస్ చేస్తుంది. ఆమె కథ కూడా చాలా ఉన్నది. అవన్నీ కూడా చట్ట పరిధిలోనే తేలాలా. మేము మాట్లాడేది, కార్యకర్తలు మాట్లాడితే తెలియ విషయాలు కావవి. కమిటీ ఏం న్యాయం చేస్తుంది అనేది విచారణ తర్వాత తెలుస్తుంది. కమిటీ న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే కదా పవన్ కళ్యాణ్ గారు నియమించారు. ఖచ్చితంగా 100% దానికి ఆధారాలు ఉంటే న్యాయం జరుగుతుంది. ఆయన ఏమి నిబద్ధత కలిగిన నాయకుడు, క్రమశిక్షణ కలిగిన నాయకుడు, నిజాయితీ కలిగిన నాయకుడు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో 100% ఆయనకి న్యాయం జరుగుతుంది. ఆమె వచ్చి పాల్గొనవచ్చు. విచారణకు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? విచారణకు ఎంతమంది అయినా రావచ్చు. నియోజకవర్గంలో ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ సార్ అభిమానులు ఉన్నారు. ఆయన పిలుపొందితే కొన్ని వందల లక్షల మంది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఇది అంత వ్యక్తిగత వ్యవహారాలు కాబట్టి అంత ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఏమి ఉండదు. ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే వస్తారు. వచ్చిన కమిటీ ఎవరినైతే పిలుస్తుందో వాళ్ళు మాత్రమే అక్కడ హాజరై వాళ్ళకి తెలిసినంత మేర వివరాలు అందించే అవకాశం ఉంటుంది. అయితే అరవ శ్రీధర్ ఆ మహిళ మధ్య ఉన్నటువంటి వ్యవహారం పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం కావడంతో కేవలం వారికి సంబంధించినటువంటి విచారణ సమాచారం ఇచ్చేందుకే తమ చాలా మంది కార్యకర్తలను ఇక్కడికి రమ్మని చెప్పారు. తర్వాత వారి అభిప్రాయం మేరకు కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని జనసేన నేతలు చెప్పారు. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, రైల్వే కోడూరు. ఎమ్మెల్యే జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై ఇప్పటికే జనసేన త్రిసభ్య కమిటీకి విచారణ చేపట్టనుంది. విచారణకు హాజరై సమాచారం ఇవ్వాలని జనసేన పార్టీలోని క్రియాశీల కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీధర్ కూడా ఈ కమిటీ ముందు హాజరవుతారా, లేకపోతే ఎవరైతే మహిళా ఉద్యోగి కూడా హాజరై ఇప్పటికే కూడా ఆమెకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వాలంటూ కూడా అంటున్నారు. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ శర్మ అందిస్తారు. ప్రశాంత్ శర్మ. హిమబిందు, ఇప్పటికే ఒక కమిటీ మెంబర్ రమాదేవి గారు రాజ్ రెసిడెన్సీ వద్దకు చేరుకున్నారు. రైల్వే కోడూరులో ఏదైతే విచారణ కమిటీ, పార్టీ నిర్మించిన విచారణ కమిటీకి సంబంధించిన విచారణ చేసేందుకు మరో 2 మెంబర్లు కూడా ఇంకా రావాల్సి ఉంది. అయితే ఒక అరగంట లేదా గంట లోపల ఈ విచారణ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తర్వాత అరవ శ్రీధర్ కూడా ఈ విచారణకు హాజరవుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. వీటితో పాటు దాదాపు 50 నుంచి 60 మంది క్రియాశీలక పార్టీ కార్యకర్తలను కూడా ఇక్కడికి పిలిపించారు. ఆ ప్రత్యేక ఆహ్వానం మేరకు వారు కూడా కమిటీ ముందు తమ అభిప్రాయాలు చెప్తారు. తమ మీద పార్టీ మీద బురద చల్లడంతో వాటిని సంబంధించినటువంటి పూర్తిగా చెప్పేందుకే తాము పిలిపించాం తప్ప ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం, పార్టీకి సంబంధం లేదన్నట్టు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి వారం రోజుగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్ కు ఇవాళ ఫుల్ స్టార్ట్ పడే అవకాశం ఉంది. తర్వాత ఏదన్నా తప్పు జరిగిందని విచారణలో వెల్లడైతే శిక్షించడానికి తమ నాయకులు సిద్ధంగా ఉన్నారంటూ కూడా జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యం మరి కాసేపట్లో ఈ విచారణ మొదలు కానుంది. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్ శర్మ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే విచారణకు హాజరై సమాచారం ఇవ్వాలని జనసేన పార్టీలోని క్రియాశీల కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. త్రిసభ్య కమిటీ ముందు విచారణకు హాజరు కాబోతున్నట్లు జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర కూడా ప్రకటించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మహిళా ఉద్యోగి ఆరోపణలు చేసిన నేపథ్యంలో అధిష్టానం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే అరవ శ్రీధర్ పార్టీతో వ్యవహారంతో పార్టీకి ఏమాత్రం సంబంధం లేదంటున్న తాతంశెట్టి నాగేంద్ర చెప్పుకొచ్చారు. జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టనుంది. విచారణకు హాజరై సమాచారం ఇవ్వాలని జనసేన పార్టీలోని క్రియాశీల కార్యకర్తలకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా అక్కడికి ఒక త్రిసభ్య కమిటీలో ఒక మహిళ ఇప్పటికైతే చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మిగతా ఇద్దరి కోసం కూడా ఆ త్రిసభ్య కమిటీలో మొత్తం 3 సభ్యులను వేశారు. అందులో ఇప్పటికే ఒకరు చేరుకున్నారు. త్రిసభ్య కమిటీలోని మెంబర్గా ఒక మహిళ కూడా ఉన్నారు. సో మిగతా ఇద్దరు కూడా రాబోతున్నారు. త్రిసభ్య కమిటీ ముందు విచారణకు హాజరు కాబోతున్నట్లుగా జనసేన కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర కూడా ప్రకటించారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై మహిళా ఉద్యోగి ఆరోపణలు చేసిన నేపథ్యంలో అధిష్టానం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే అరవ శ్రీధర్ వ్యవహారంతో పార్టీకి ఏమాత్రం సంబంధం లేదంటున్నారు తాతంశెట్టి నాగేంద్ర.